అలిగేషన్స్, ఎంక్వైరీలు, కేసులు, అరెస్టులు ఇలా ఎన్నో టర్న్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా లైమ్ లైట్ లో ఉంటుంది ఆ కేసు. ఇప్పటికే సిఐడి మాజీ చీఫ్ సునీల్ సస్పెన్షన్ ఎపిసోడ్ నడుస్తూ ఉండగా సిఐడి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన విజయ్ పాల్ జైలు పాలయ్యారు. ఇక లేటెస్ట్ గా సిఐడి డిఐజీగా పనిచేసిన ఆఫీసర్ ను బీహార్ కు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఇక నెక్స్ట్ టార్గెట్ ఆ పెద్ద ఆఫీసర్ అయిన రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఎక్కడి దాకా వచ్చినట్లు ఇంకెన్ని మలుపులు తీసుకోనుంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్టులు. సిఐడి మాజీ ఆఫీసర్ల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు. ఇప్పటికే సస్పెండ్ అయి కేసులు ఫేస్ చేస్తున్న సునీల్, జైలుకు వెళ్లిన ఐపీఎస్ విజయ్ పాల్, మరో ఐపీఎస్ అరెస్ట్. బీహార్కు వెళ్లి సునీల్ నాయక్ను అరెస్ట్ చేసిన పోలీసులు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో A6 గా ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీకి తీసుకురావడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. బీహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అరెస్ట్ వారెంట్, కేసు వివరాలు చెప్పకుండా సునీల్ నాయక్ను ఎలా అరెస్ట్ చేస్తారని బీహార్ హైకోర్టు ప్రశ్నించి ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించినట్లు చెప్తున్నారు. ఇక నిందితుడు సునీల్ నాయక్ అరెస్టు సమయంలో పాట్నాలో హై డ్రామా చోటు చేసుకుందని కూడా తెలుస్తోంది. బీహార్లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై ఏపీలో పనిచేశారు. ఏపీ సిఐడి డిఐజీగా ఆయన పనిచేసిన సమయంలో నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అరెస్టు జరిగింది. అప్పుడు రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగినట్లు 2024లో కేసు నమోదైంది. ఆ కేసు బేస్గా అధికారులపై చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు పోలీస్ అధికారులు. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య పివి సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఓ హైకోర్టు న్యాయవాది కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సునీల్ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్ రఘురామతో పాటు పలువురిని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న ఎలిగేషన్స్ పై విచారణ చేయిస్తోంది. సేమ్ టైం సునీల్ కుమార్ పై అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రఘురామ కృష్ణంరాజును వేధించిన కేసు, అగ్రిగోల్డ్ కేసు ఫేస్ చేస్తూ ఉండడంతో ఆయన సస్పెన్షన్ను కంటిన్యూగా కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. రఘురామ కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను విచారించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న విజయ్ పాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. పలుసార్లు విచారణకు హాజరైన విజయ్ పాల్ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు పోలీస్ అధికారులు. అప్పటి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సునీల్ కుమార్, సునీల్ నాయక్, విజయ్ పాల్ రెచ్చిపోయారని, రఘురామ కృష్ణంరాజును చిత్రహింసలు పెడుతూ లైవ్ వీడియో చూయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా సునీల్ నాయక్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తే కస్టడీలో సునీల్ నాయక్ చెప్పే వివరాల ఆధారంగా సస్పెన్షన్లో ఉన్న మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ను కూడా అరెస్ట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. తర్వాత విజయ్ పాల్ సునీల్ను విచారించి రఘురామ కృష్ణంరాజును టార్చర్ చేయాలని చెప్పిందెవరు, ఎవరి ఆదేశాలతో ఆయనను చిత్రహింసలు పెట్టారు అనే దానిపై వివరాలు సేకరించే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు టార్చర్ పెడుతున్నట్లు లైవ్ వీడియో ఎవరికి చూపించారనే దానిపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ సునీల్ అరెస్ట్ అయితే మాత్రం ఈ వ్యవహారం అప్పటి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అప్పుడు విజయ్ పాల్, ఇప్పుడు సునీల్ నాయక్, నెక్స్ట్ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఆ తర్వాత ఎవరి వంతు వస్తుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది. అప్పుడు కీలకంగా పనిచేసిన అధికారులు కూడా ఎప్పుడు తమ మెడకు ఉచ్చు బిగుసుకోబోతోందో అని టెన్షన్ పడుతున్నారట. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.